పోక్సో చట్టం అండి. 2 నిమిషాల సుఖం కోసం చిన్న చిన్న పిల్లలను పాపం పసి కందులు రాబందులు రాక్షసులు రాబందులు లాగా చేస్తున్నారు. ఇది ముసలోని నమ్మేటట్లేదు, పడుకొని నమ్మేటట్లేదు, పొలాలను కూడా నమ్మేటట్లేదు. ఆ పాప మనవరాల వయసు. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మన వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ పెట్టండి. ఏంటంటే మన వీడియో మోటివేషన్ వీడియో కాబట్టి మీరు లైక్ కొడితే, కామెంట్ పెడితే ఇంకా కొంతమందికి ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకు వెళ్తుంది. వాళ్ళు కూడా చూస్తారు, చూసి వాళ్ళు కూడా కొంచెం ఇదవుతారండి. దానికోసం అంటున్నా, ప్రత్యేకించి ఏం కాదు, మర్చిపోకండి ఫ్రెండ్స్. అయితే ఈరోజు మన కంటెంట్ ఏంటిదంటే పోక్సో చట్టం అండి. కానీ ఎంత పెద్ద చట్టాలు తీసుకొచ్చినా మన మగవాళ్ళు మాత్రం అస్సలు ఊరుకోవడం లేదు. పాపం ఆడవాళ్ళను ఘోరమైన బాధలు పెడుతున్నారండి. ఇంకా ఎప్పుడు మారుతారు మీరు? అసలు మారరు కదా, ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. అసలు వీధి కుక్కల్లాగా ఇది చేస్తారండి. వీధి కుక్క ఎట్లా చేస్తారు రోడ్ల పంటి, అలా ఉంది పరిస్థితి. బురదల పండే పందులాగా చేస్తున్నారు. మనం కూడా ఒక తల్లి గర్భం నుంచి పుట్టినాం కాబట్టి ఆలోచించాలి. అసలు ఎంత చెప్పినా, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా శిక్షలు వేస్తాను. ఒక్కొక్కరిని అయితే కాల్చి కూడా చంపిండు, ఆ మధ్యలో ఎన్కౌంటర్ కూడా చేసిండు. అయినా మీకు బుద్ధి రావడం లేదు. అసలు ఎందుకు అట్లా చేస్తాను? కనీసం ఒక 2 నిమిషాల సుఖం కోసం మీ జీవితాలను నాశనం 4 వాళ్ళు చేసుకుంటాను, మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. మీ కన్న తల్లి తండ్రి వాళ్ళు ఎంత బాధపడతారని చిన్న ఆలోచన కూడా మీకు లేదు. కొంతమంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు పాపం పసి కందులు, వాళ్ళకి అసలు బుద్ధి తెలియదు, వాళ్ళకు ఏంటి అసలు ఏమి కూడా తెలియదు. వాళ్ళను కూడా ఇడిచిపెడతలేరండి. ఇంత రాబందులు రాక్షసులు రాబందులు లాగా చేస్తున్నారు. మూగజాతి అంటే దరిద్రం లాగా ఇదైపోయింది. కనీసం భద్రత ఒకప్పుడైతే ఎంత మంచిగా ఉండే, అందరూ కలిసిమెలిసి మంచిగా పల్లెటూళ్ళల్లో కానీ సిటీలలో కానీ ఎవరింటికి ఒకరు పోయేది, మంచిగా ఆటలాడుకునేది, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అనేది ఆ సంస్కారం ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎవరిని నమ్మేటట్లేదు, ముసలోని నమ్మేటట్లేదు, పడుకొని నమ్మేటట్లేదు, పొలాలను కూడా నమ్మేటట్లేదు. అంత దుర్మార్గమైన మనుషులు తయారైందండి. ఎందుకు అంత ఘోరంగా దయ్యాల్లాగా రాక్షసులాగా చేస్తున్నారో అర్థమైతే లేదు. నీకు కూడా భార్య, పిల్లలు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు, ఫ్యామిలీ వీళ్ళందరూ ఉంటారు కదా. ఒకవేళ నువ్వు చేసిన పని మీ ఫ్యామిలీలో ఎవరికైనా జరిగితే అప్పుడు నీ పరిస్థితి ఏంది? నువ్వు ఎట్లా ఉంటావు? నువ్వు ఎట్లా అట్రాక్ట్ అవుతావు? నువ్వు అది ఎట్లా నీకు మింగుడు పడుతుంది అట్లా చేస్తే? అది కూడా నువ్వు ఆలోచించాలి కదా. అట్లా ఆలోచించకుండా ఈ మానభంగాలు, అత్యాచారాలు చేస్తున్నారు. అసలు మీ బతుకులు వేస్ట్ అండి. ఎందుకు బతుకుతున్నారు? అసలు ఏమిటికి కూడా ఏం కూడా అర్థం లేని లైఫ్లు వేస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఎప్పుడు అనంటే 2022లో ఒక కేసు అయిందండి మా దగ్గరలోనే. పాపం ఆమె మూగది ప్లస్ చెవిటిది, కళ్ళు కనబడతాయి అంతే. ఆమెను పాపం ఈ పెద్ద మనిషికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి తెలుసా? 19 సంవత్సరాలు. అప్పుడు 2022 అప్పుడు ఆమెను అత్యాచారం చేసి వాని లైఫ్ ఎంత వేస్ట్ చేసుకున్నాడు తెలుసా? జీవితాంతం వాని లైఫ్ నాశనం చేసుకున్నాడని 22లో శిక్ష, 22లో చేసిన పాపానికి 25లో శిక్ష వేసిందండి. ఎన్ని సంవత్సరాల శిక్ష వేసింది తెలుసా? వీనికి 19 సంవత్సరాలు అంటే ఇప్పుడు 25 అంటే 20, 21, 22 సంవత్సరాలు. శిక్ష వేసింది 20 సంవత్సరాలు. అంటే వీని లైఫ్ ఎక్కడ దాకా పోయింది? 45 దాటిపోతాను. ఇంకా వీడు అనుభవించేది ఏమున్నది? వీని జీవితం ఎట్లుంటది? మొత్తం నాశనం అయిపోయింది ఆ లైఫ్ అంతా. జస్ట్ ఒక ఆలోచన అనేది ఆలోచించుకుంటే నీకు ఈ కర్మ పట్టకపోవు కదా. నువ్వు జీవితాంతం ఆ జైల్లో మగ్గాలి. నీ మంచి జీవితాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని నాశనం చేసుకుంటేవి. నీ అమ్మా నాన్నను వాళ్ళ లైఫ్లు నాశనం చేసినట్టే నీ మీద ఆధారపడి ఉంటారు. లేదు అని అంటే నువ్వు ఒక కొడుకువా, ఏమిటి ఇంకా కొడుకులు ఉన్నా లేదా, ఉన్నా లేకున్నా ఏ కొడుకు ఏమైనా కానీ అమ్మా నాన్నకు చాలా బాధ ఉంటుంది వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళకి. కాబట్టి నువ్వు అలాంటి తప్పు చేస్తే, నువ్వు ఒక్కరిని చేసిన తప్పుకు నీ ఇంట్లో ఫ్యామిలీలు అందరూ నష్టపోయింది. ఇప్పుడు చూసినావా?
నీ లైఫ్ నష్టపోయింది. అదే నువ్వు ఒక్క క్షణం ఆలోచించి అట్లా చేయకుంటే ఇప్పుడు నీ లైఫ్ ఎంత మంచిగా ఉండు. అయిపోయిందా, పోతే జైలు ఉన్నావు, అనుభవించు ఇక. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకు అట్లా అంత దుర్మార్గులు లెక్క అవుతాను, మన జంతువులాగా తయారైతాను. ఎంత చెప్పినా పెద్ద పెద్ద శిక్షలు వేస్తాను, ఫోక్సో చట్టం వచ్చింది. ఇప్పుడు మాత్రం ఎవ్వరిని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని రోజులు ఉన్నా కానీ, ఎన్ని సంవత్సరాలకైనా కానీ శిక్ష మాత్రం తప్పది. మీ లైఫ్ అంతా నాశనం అవుతుందండి. ఇంకా ఈ మధ్య కాలంలో ఇంకా అది డిసైడ్ కాలేదు, కానీ ఎవరో ఒక వ్యక్తి చిన్న అమ్మాయి మీద పెద్ద వయసు 55 ఇయర్స్ అట అతనికి, జాబ్ చేస్తాడట. ఇంకొక 2-3 సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ అయిపోతాడు. అతడు కూడా అఘాయిత్యం చేస్తే అందరు కలిసి, ఆ ఊరోళ్ళు అంతా కలిసి దొరకబట్టి మంచిగా సిబిఐకు దేనికో అప్ప చెప్తే పట్టుకపోయి కేసు చేసిండు. కేసు చేస్తే వాని లైఫ్ ఇప్పుడు వానికి మంచిగా ఇంక్రిమెంట్లు వచ్చు, మంచిగా రిటైర్మెంట్ అయినాక పింఛనొచ్చు, ఆ లైఫ్ హైలైట్ ఉండు. కానీ ఏం లాభం, లైఫ్ అంతా సంక నాగిపోయింది వాడు చేసిన ఒక తప్పు వల్ల. దుర్మార్గు. ఒక చిన్న పాప ఇప్పుడు ఎంత మా అంటే 10-12 ఇయర్స్ ఉంటుంది కావచ్చు ఆ పాప. వీనికేమో 55 సంవత్సరాలు. వీనికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా? వీనికి ఆ పాప మనవరాల వయసు, అయినా బుద్ధి లేదు లేమి కొడుకులకు. ఎందుకు జీవిస్తారు? నీకు భార్య పిల్లలు నీకుంటారు, నీ బిడ్డలు ఉంటారు, అందరు ఉంటారు. ఒక్కసారి కూడా ఆలోచించరా? ఆలోచించండి కొంచెం దయచేసి. ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఎవరైనా ఒక్కరైనా మారితే ఈ నాకు చాలా సంతోషం. ఎంత చెప్పినా అర్థం చేసుకుంటారండి. కనీసం ఆలోచించండి, ఎందుకు అంత దుర్మార్గుల్లాగా రాక్షసుల్లాగా మారుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితేనే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.